భారీ వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్ష ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు హైఅలర్ట్ జారీ చేస్తుంది. అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. ప్రజా రవాణాకు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలు భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ జిల్లాల మీదుగా సోలాపూర్, కళింగపట్నం, పారాదీప్, ముజఫర్పూర్ల మీదుగా విస్తరించాయి. 2 రోజుల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటకలతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నాయి. భారీ వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. వర్ష ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు హై అలర్ట్ కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజా రవాణాకు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తాయని పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వర్షం బీభత్సంగా పడే అవకాశం ఉందని కూడా పేర్కొన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. 40 నుంచి 50 కిలోమీటర్ల మేర భారీ వడగాలతో కూడినటువంటి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంటూ కూడా అధికారులను అయితే అలర్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న సాయంత్రం వేళ నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వడగాలతో కూడిన వర్షంతో అయితే పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు భారీ వడగాల్పులకు చెట్లు విరిగిపడడంతో పాటు విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో అయితే పదుల సంఖ్యలో గ్రామాలకు ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరా లేకుండా పోగా ఇటు ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు నేల కొరగడంతో అయితే రాకపోకలకు కూడా అంతరాయం అయితే ఏర్పడింది. ఇటు వాతావరణ శాఖనైతే మరోవైపు హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖనైతే చెప్తోంది. మనం నిన్న చూసాం, దాదాపుగా 30 ప్రాంతాల్లోనైతే ఇటు 30 ప్రాంతాల్లో కూడా పూర్తిగా భారీ వర్షాలు అయితే నిన్న పడ్డ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మరోవైపు ఈ రోజు కూడా కొన్ని జిల్లాలకు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఇటు హైదరాబాద్ కు సంబంధించి కూడా మున్సిపాలిటీ యంత్రాంగాన్ని, జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ యంత్రాంగాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలంటూ కూడా ఆయన అయితే అధికారులకు సూచన చేసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. హైదరాబాద్ తో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన పట్టణాల్లో కూడా వాన చినుకు పడితే చాలు ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగి పొర్లి రోడ్లపైకి రావడంతో అయితే వాహనదారులు ప్రయాణాలు చేయాలంటే నరకాన్ని చూడాల్సిన పరిస్థితులు అయితే ఉంటుంది. మరోవైపు కొన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ డ్రైనేజీలు నిండిపోయి రోడ్లపైకి ఇటు డ్రైనేజ్ వాటర్ తో పాటు వర్షపు నీరు రావడంతో అయితే ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉండగా నాలాలకు పూర్తిగా మూసివేస్తూ ఇళ్ల కట్టడాలు చేయడంతో కూడా నాలాల్లో వెళ్లాల్సిన నీరంతా కూడా ఇళ్లలోకి రావడంతో కూడా వారు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కొంతమేర వర్షం తెరిపించినప్పటికీ కూడా మళ్ళీ ఆ ఎండ తీవ్రత ఉండడంతో అయితే
ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఉక్కపోత వేడిమితో పాటు భారీగా వడగాడ్పులు వేయడంతో పూర్తిగా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి శ్రీజ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అంబులెన్స్ కూడా వచ్చింది. అందుకోసం